హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నూస్ ఛానల్. అంతా ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు కార్న్ మొక్కజొన్న పిండితో ఉప్మా చేస్తున్నాను అనమాట. సో కార్న్ అనేది చాలా యూస్ఫుల్ పదార్థము. సో ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థము. తర్వాత మనకి విటమిన్ బి, డైజెషన్కి, తర్వాత మినరల్స్ అన్నీ ఎక్కువగా ఉంటుంది అనమాట. జింక్, కాపర్, మెగ్నీషియం ఇవన్నీ చాలా అవైలబిలిటీలో ఉండే పదార్థము. సో మన డైటింగ్కి ఇది కూడా చాలా యూస్ఫుల్. సో అందుకని నేను ఈరోజు దీంతో ఉప్మా చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా నేను నెక్స్ట్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఈ మొక్కజొన్న పిండితో మనము ఈ ఉప్మా చేసామనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మనం చేస్తామంటే మరీ తినాలనిపిస్తుంది అనమాట. సో ఇది ఇలా ఎల్లో కలర్ ప్యాకెట్ అవైలబుల్లో ఉంటుంది. సో దీనికి ఒక కప్పు తీసుకుంటున్నాను, ఒక కప్పు, ఫుల్ కప్పు తీసుకుంటున్నాను అనమాట. సో మనకి డైలీ రొటీన్ నార్మల్ ఉప్మా తిని బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా హెల్దీ అనమాట. సో నేను ఒక కప్పు ఫుల్గా తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ వచ్చి ఉల్లి నేను ఇట్లా చిన్నగా కట్ చేశాను. తర్వాత కోకోనట్ పౌడర్ తీసుకున్నాను అనమాట. గ్రీన్ చిల్లీ, కోకోనట్ పౌడర్ అన్నీ తీసుకున్నాను. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ పెట్టి దీంట్లోకి ఆవాలు వేస్తున్నాను. సో ఆవాలు వేసి ఇది జస్ట్ ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఎప్పుడు ఆవాలు వేసిన తర్వాత అన్నీ బాగా పగలాలన్నమాట. అది పగిలిన తర్వాతనే మనము మిగిలినటివి వేసి ట్రై చేయాలి, లేదంటే ఆవాలు పగలకుంటే అది ఒక రకమైన టేస్ట్ లాగా ఉంటుంది. సో దీంట్లోకి కరివేపాకు వేసాను. సో చిల్లీ, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ అన్నీ వేసాను. తర్వాత ఆనియన్స్ నైస్గా తరిగింది అది వేసాను అనమాట. సో ఇది కొద్దిగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అవుతూనే ఇది టేస్ట్గా ఉంటుంది. సో దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే మనకి తొందరగా రోస్ట్ అవుతుంది అన్నమాట. సో ఇలా కొద్దిగా రోస్ట్ అవ్వాలి, అప్పుడు మనకి క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. సో మనము ఎప్పుడు ఇలా హెల్తీ ఫుడ్ మనకి రొటీన్గా తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు ఈ టైంలో, ఈ కరోనా టైంలో ఇట్లా రొటీన్గా ఇట్లా డిఫరెంట్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉంటుంది అనమాట. అది కూడా ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థం ఇది. ఓకే, సో దీంట్లోకి కోకోనట్ పౌడర్ వేసాను. సో ఇది కూడా వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. సో కోకోనట్ పౌడర్ వేయడం వల్ల ఇది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను మొక్కజొన్న పిండి కూడా, కార్న్ పౌడర్ కూడా దీంట్లోకి వేసాను అనమాట. వేసి ఇది కూడా మనకి కొద్దిగా బాగా రోస్ట్ అవ్వాలి. మనం ఇప్పుడు ఏం చెప్తారు, రవ్వ లడ్డు చేయడానికి మనం ఎలా రోస్ట్గా చేస్తామో అలా కొద్దిగా మంచి కలర్ రావాలన్నమాట.
మీరు ఎంత రోస్ట్గా చేస్తారో అప్పుడే అది అంత టేస్ట్గా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే దీనికి మనము వాటర్ ఎక్కువగా తీసుకురాదు. సో నేను అందుకనే మెజర్మెంట్ తీసుకున్నాను ఇక్కడ. సో దీని తగ్గట్టుగానే వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్ వేసారనుకోండి ఇది మనకి ఉప్మా లాగా రాదనమాట. సో మనకి ఇది బాగా రోస్ట్ అవుతేనే మనకి హ్యాపీగా ఉప్మా లాగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకొద్దిగా రోస్ట్ అవ్వాలి. వాటర్ కూడా మనము ఇప్పుడు 1 కప్ తీసుకున్నాం కాబట్టి ఫ్లోర్ 1 కప్ తీసుకున్నాం కాబట్టి ఈవెన్ అది వాటర్ కూడా 1 కప్పే తీసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ కూడా వేయరాదు. సో కొద్దిగా కూడా రోస్ట్ అవ్వాలి. ఇది ఎంత రోస్ట్ అయితే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. అందుకని కొద్దిగా ఎక్కువగా రోస్ట్ చేస్తున్నాను. కొద్దిగా కలర్ చూసారు కదా, ఇప్పుడు కలర్ కొద్దిగా చేంజ్ అవుతూ ఉంది. సో ముందు కన్నా ఇప్పుడు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది. పిల్లలకు కూడా ఇది అలవాటు చేస్తే కనుక చాలా ఇష్టపడి తింటారనమాట. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా యూస్ఫుల్ ఇది. సో ఇక్కడ 1 కప్ వాటర్ తీసుకున్నాను. నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా సాల్ట్ ఏం వేయటం లేదు. సో సాల్ట్ అంతా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కొద్దిగా కలపాలి. కొద్దిగా కలిపి కొద్దిగా అలా కలుపుతూ తర్వాత ఏం చేయాలంటే మనము సిమ్లో పెట్టేసి ఇది ఫస్ట్ వేయించినప్పుడు హై ఫ్లేమ్లో వేయించుతామన్నమాట. తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలాగే పెట్టాలన్నమాట. సో పెట్టిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అలా బాగా కలపాలి. కలిపి తీసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఫస్ట్ టైము చేస్తున్నట్టయితే ఒకసారి ట్రై చేయండి. మీకు నిజంగానే టేస్ట్ బాగా నచ్చుతుంది. చూడండి ఇక్కడ మన ఉప్మా అంతా బాగా రెడీ అయిపోయింది. కొద్దిగా ఉప్పు చూస్తున్నాను. ఉప్పు అయితే సరిపోయింది. కరెక్ట్గా అయిందనమాట. సో ఇలా మన ఉప్మా రెడీ అయిపోయింది. హెల్తీ కార్న్ ఉప్మా. సో మీరు ట్రై చేయండి. మీరు ఒకసారి తిన్నారనుకోండి మీకు తప్పకుండా ఇష్టపడుతుంది. సో మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి కమెంట్ సెక్షన్లో ఎలా ఉంది ఏంటి అనేది. సో నేను నెక్స్ట్ వీడియోతో మరీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఆల్.